నమస్తే ఆధ్యాత్మిక తెలంగాణ కార్యక్రమానికి స్వాగతం. తెలంగాణలో ఉన్న నవ నారసింహ క్షేత్రాల్లో అతి ముఖ్యమైనది ధర్మపురి యోగ నృసింహ క్షేత్రం. ధర్మపురిలో గోదావరి స్నానం మోక్ష మార్గానికి తొలి సోపానమంటారు. ఎంతో చారిత్రక ప్రాధాన్యతే కాదు, ఎన్నో ప్రత్యేకతలు ఉన్న ఈ క్షేత్ర విశేషాలు తెలుసుకుందాం. శ్రీ లక్ష్మీ నృసింహ శరణాగత పారిజాత జ్వాలా నృసింహ కరుణామయ దివ్యమూర్తే లీలా కటాక్ష పరిరక్షిత సర్వలోక శ్రీ యోగ నృసింహ మమ దేహి కరావలంబం. తెలంగాణ రాష్ట్రంలోని అతి ప్రాచీన దేవాలయాల్లో ప్రముఖమైన దేవాలయం ధర్మపురి క్షేత్రం. ఈ ఆలయానికి సుమారు 1000 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగి ఉంది. ఈ క్షేత్రంలో శ్రీ యోగలక్ష్మి నృసింహుని ఆలయం, శ్రీ ఉగ్రలక్ష్మి నృసింహుని ఆలయంతో పాటు శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీ వేణుగోపాల స్వామి వార్ల ఆలయములు, శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం, శ్రీ రామాలయం, శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం, శ్రీ సంతోషిమాత ఆలయం వంటి అనేక దేవాలయములు కలిగి దేవాలయాల నగరంగా ప్రసిద్ధి చెందింది. ధర్మపురి ఆలయం 10-11వ శతాబ్దాలలో ధర్మపురం అనే పేరుతో వాసికెక్కింది. అప్పట్లోనే ఇది గొప్ప ఆధ్యాత్మిక క్షేత్రంగా అభివృద్ధి చెందింది. ఉత్తర తెలంగాణలోని కరీంనగర్ జిల్లాకు ఉత్తరంగా 65 కిలోమీటర్ల దూరంలో, జగిత్యాలకు 30 కిలోమీటర్ల దూరంలో పవిత్ర గోదావరి నదీ తీరాన ఈ క్షేత్రం వృద్ధి చెందడంతో అత్యంత పవిత్రమైన ప్రదేశంగా భావించబడుతుంది. ఇక్కడ గోదావరి నది దక్షిణ వాహినిగా ప్రవహిస్తూ తన పవిత్రతను చాటుకుంటుంది. ఎంతో ప్రాచీన సంస్కృతి సంప్రదాయాలు చరిత్ర కలిగిన ఈ క్షేత్రం పురాతన కాలం నుంచి వైదిక విద్యలకు, జ్యోతిష శాస్త్రానికి కాణాచీగా రాణకెక్కింది. నేటికి సంప్రదాయ వేద విద్యలకు నెలవయ్యుంది. శాతవాహనులు, బాదామి చాళుక్యులు, కళ్యాణి చాళుక్యులు పరిపాలిస్తున్న కాలంలో ఈ ఆలయం ఉన్నత స్థితిలో ఉన్నట్టు తెలుస్తున్నది. నైజాం కాలంలో కూడా ఈ ఆలయం మంచి అభివృద్ధి బాటలోనే పయనించింది. క్రీస్తు శకం 1309లో అల్లాయుద్దీన్ ఖిల్జీ అనే రాజు ధర్మపురి ఆలయాలపై దాడి చేసి నాశనం చేశాడని చరిత్ర వల్ల తెలుస్తున్నది. యోగసీనుడైన శ్రీ లక్ష్మీ సమేత నృసింహస్వామి స్వయంభూ సాలగ్రామం విగ్రహంలో పద్మాసనుడై కోరమీసాలతో ప్రసన్న వదనంతో దర్శనమిస్తున్నాడు ఈ ఆలయంలో. ఇక్కడే ఉన్న మరో ఆలయంలో ఉగ్రరూపుడైన మరో నృసింహస్వామి వారి విగ్రహం కూడా ఉంది. ఇక్కడే శ్రీరామచంద్రుడే స్వయంగా ప్రతిష్ఠించినట్టు చెప్పబడే శ్రీ రామలింగేశ్వర ఆలయం కూడా ఉంది. ఈ ధర్మపురిలో అనేక ఇతర పురాతనమైన ఆలయాలు, మందిరాలు కూడా ఉన్నాయి. గోదావరి తీరంలో ఉన్న అన్ని క్షేత్రాల కంటే ఈ ధర్మపురి అతి పురాతనమైనదని ఆధ్యాత్మికవేత్తల అభిప్రాయం. ఇక ఈ ఆలయానికి సంబంధించిన గాథ స్కంద పురాణంలో కూడా వర్ణించబడింది. ఆ పురాణం ప్రకారం పూర్వం బలివర్మ అనే రాజు ఉండేవాడు. అతనికి అల్పాయుష్కుడైన కుమారుడు కలుగగా ధర్మయజ్ఞం జరిపించినందువలన ఆ కుర్రవాడు చిరంజీవుడైనాడు. అతడే ధర్మవర్మ. ధర్మయాగం జరిపించిన గ్రామానికి ధర్మపురి అను పేరు పెట్టి దాన్నే రాజధానిగా చేసుకుని ఆంధ్రదేశాన్ని పాలించాడు. ఒకసారి బ్రహ్మాది దేవతలు ధర్మవర్మ మహారాజును నృసింహుని గూర్చి తపస్సు చేయవలసినదిగా వేడుకున్నారు. ధర్మవర్మ పరమ నిష్ఠతో తపస్సు చేయగా స్వామి అక్కడ వెలిశారు అంటారు. నాకు 25 సంవత్సరాలు ఉన్నప్పుడు ఈ క్షేత్రంలో ఒడుగు చేసుకున్నాను. నేను బ్రాహ్మణం. మేము ఆ తర్వాత నా పెళ్లి జరిగింది. మా అమ్మాయిలు పుట్టినాక ప్రతిసారి ఇక్కడికి రావడం జరిగింది. నాకు 2 అమ్మాయిలు. స్వామివారు మా ఇలవేల్పు, మా ఇంటి దేవుడు. మేము ఎప్పుడైనా కష్టాలలో ఉన్నప్పుడు స్వామివారిని తలుచుకొని ముడుపు కడితే మా కష్టాలు తొలగిపోయి మాకు మంచి జరుగుతుంది. మా 2 అల్లుళ్ళు కూడా మంచిగా వచ్చారు. క్షేత్రంలో మహిమలు చాలా ఉన్నాయి. చాలామంది చెప్పుకుంటారు. నాకైతే స్వంతగా అనుభవం అన్ని విషయాలలో
నన్ను ఒక గట్టుకు తీసుకుపోయిన వారు లక్ష్మీనరసింహస్వామి ధర్మపురి. వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ఆలయాలలో ధర్మపురి నరసింహ క్షేత్రం ఒకటి. ఇక్కడి ఆలయంలో నరసింహస్వామి ఆలయం, రామలింగేశ్వర స్వామి ఆలయం పక్కనే మసీదు కూడా ఉండడం చూస్తుంటే ఆనాటి కాలంలో మత సామరస్యం ఎంతగా విర్రవీసిందో అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు ధర్మపురి పోతే యమపురికి పోవాల్సిన పని ఉండదని ఇక్కడి సామెత. ఎందుకంటే ఇక్కడి ఆలయంలో యమధర్మరాజు విగ్రహం కూడా ఉంది. దీనిని దర్శించిన తర్వాతే భక్తులు నృసింహస్వామి దర్శనానికి వెళ్తారు. అవతార పురుషుని మహాదివ్య క్షేత్రం, శతకోటి భక్తులను గాచే ఆలయం. శ్రీ లక్ష్మీ నరసింహుని సన్నిధి, నమ్మిన భక్తుల పాలిట ఇదియే పెన్నిది. పాల్గొన శుద్ధంలో స్వామి కళ్యాణం జరుగుతుంది. ధర్మశర్మ, ధర్మవర్మ, ధర్మదాసుగా స్వామిని 3 జన్మలలో అర్పించిన భక్తాగ్రేసరుడు ధర్మజీవికి ఇది నెలవు. సాధ్వీమణి శ్రీ సత్యవతీదేవి ఇక్కడ గోదావరి తీర్థమున స్నానమాడి తన జీవితేశ్వరుడగు ధర్మాంగద ప్రభువును సర్పరూపము నుండి విముక్తి గావించి సుందర మనిషి రూపము వచ్చినట్లు చేసింది ఈ ఆలయంలోనే అని భక్తుల విశ్వాసం. ఆ పతివ్రత తన పాతివ్రత్య మహత్యాన్ని నిరూపించడానికి ఇసుకతో నిర్మించిన స్తంభం ఇప్పటికీ భక్తులకు సత్య నిదర్శనముగా ఉన్నది. బ్రహ్మాది దేవతలు, మహర్షులు, ఋషులు, మునులు, మహాభక్తులు ఇచ్చట స్వామిని అర్చించి తరించారు. మా ఇంటి దైవము, కులదైవము. ఇంటి దైవం వచ్చి వెమలవాడ రాజరాజేశ్వరుడు, కులదైవం లక్ష్మీ నరసింహస్వామి, ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి. మేము ప్రతి ఏటా వచ్చి ఇక్కడ అన్ని మా మొక్కుబడులన్నీ చెల్లించుకుంటాము. కొలిచిన వారికి కొంగు బంగారం ఈ ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి. మన తెలంగాణే కాకుండా ఆంధ్రప్రదేశ్ నుండి, మహారాష్ట్ర నుంచి, కర్ణాటక నుండి, ప్రతి చోట నుండి ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి కొలిచిన వారి కోరికలు తీర్చే దైవంగా భావిస్తారు అందరూ. ఆయనను దర్శించుకోవడానికి, ఆయన మొక్కుబళ్ళు చెల్లించుకోవడానికి అందరూ వస్తారు. ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి, అది కాకుండా పాత లక్ష్మీ నరసింహస్వామి, ఉగ్ర నరసింహస్వామి ఇద్దరు ఉన్నారు. ఇంకొకటి దీని విశిష్టత ఏంటిదంటే యమధర్మరాజు ఇక్కడ కొలువై ఉన్నాడన్నమాట ఈ క్షేత్రంలో. ఈ యమధర్మరాజుకి మనం నూనె సమర్పించి ప్రతి భరణి నక్షత్రంలో నెలకొకసారి జరిగే ఈ భరణి నక్షత్రం రోజున యమధర్మరాజుకు ప్రీతిగా పూజలు జరుపుతారు. ఆ రోజున మనం పూజించి అర్చించి అన్ని మనం కోరుకున్నవన్నీ మొత్తం ఆయనకు విన్నవించుకున్నజో ఆయన మనకు అన్ని ఇతి బాధల నుంచి, మన ఆరోగ్య సమస్యల నుండి అన్నీ కూడా తొలగించి మనల్ని చల్లగా కాపాడుతాడు. ఇది ఏ క్షేత్రంలో కూడా యమధర్మరాజుది లేదండి. కేవలము మన తెలంగాణ రాష్ట్రము ధర్మపురి దాంట్లోనే ఈ యమధర్మరాజు కొలువై ఉన్నాడన్నమాట. మేము కూడా ఈరోజు ప్రత్యేకంగా రావడం జరిగింది. ప్రొద్దున వచ్చి అభిషేకంలో పాల్గొన్నాము. దాని తర్వాత అర్చన కార్యక్రమాలు, మిగతా అన్ని మా మొక్కులన్నీ కూడా చెల్లించుకున్నాము. గతంలో ఈ ప్రాంతాన్ని ధర్మపురం, ధర్మనపురం, ధర్మపుర, ధర్మవుర, ధర్మపురం అని పిలిచేవారు. అది కాలక్రమంలో ధర్మపురిగా స్థిరపడింది. దీనిని దక్షిణ కాశీ అని కూడా పిలుస్తారు. పవిత్ర గోదావరి నదీ తీరాన వెలసిన శివకేశవుల నిలయమైన ఈ క్షేత్రంలో శ్రీ లక్ష్మీ నృసింహస్వామి దేవాలయం, శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం, మసీదులు పక్కపక్కనే ఉండటం విశేషం. అయినప్పటికీ అనాదిగా శైవ, వైష్ణవ, ముస్లిం మత సామరస్యానికి ప్రతీకగా నిలిచి ఉంది. ఇక్కడ స్వామివారు యోగానంద నృసింహస్వామిగా భక్తుల కోరికలను నెరవేరుస్తున్నాడు. నరసింహావతార కథా పరమానంద సుధా నరసింహావతార కథా పరమానంద సుధా. యమలోకంలో నిత్యం పాపుల్ని శిక్షిస్తూ క్షణం తీరిక లేని యమధర్మరాజు ధర్మపురి వద్ద గోదావరిలో స్నానం చేసి స్వామివారిని దర్శించుకొని ఆలయంలో నివాసం ఏర్పరచుకున్నట్లు పురాణ గాథలు చెబుతున్నాయి. ఆలయ ద్వారం కుడివైపున యమధర్మరాజు విగ్రహం ఉంటుంది. యమధర్మరాజుని దర్శించుకొని నృసింహుణ్ణి దర్శించుకోవడం ఒక ఆనవాయితీ. ధర్మపురికి పోతే యమపురి ఉండదు అనే నానుడి చెబుతుంటారు.
తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధిగాంచిన నృసింహ క్షేత్రాల్లో ఒకటైన ధర్మపురి లక్ష్మీ నృసింహస్వామి దేవాలయం కరీంనగర్ పట్టణ కేంద్రానికి 75 కిలోమీటర్ల దూరంలో ఉంది. హైదరాబాద్, కరీంనగర్, జగిత్యాల, వేములవాడ, మంచిర్యాల, భివాండి, నాందేడ్, చంద్రాపూర్, ఆదిలాబాద్, నిజామాబాద్, విజయవాడ, షిరిడి నుండి భక్తులు బస్సు ద్వారా ఆలయానికి చేరుకోవచ్చు. రైలు ద్వారా మంచిర్యాల రైల్వే స్టేషన్ వద్ద దిగి బస్సు ద్వారా 40 కిలోమీటర్ల ప్రయాణం చేసి చేరుకోవచ్చు. బస్సులు పుష్కలంగా మంచిర్యాల నుండి ధర్మపురికి ఉన్నాయి. మన ఆలయాల చరిత్రను ఒకసారి పరిశీలిస్తే ఎక్కువ శాతం ఆలయాలు నదుల తీరాన వెలిసినట్లు గమనించవచ్చు. నరసింహస్వామి క్షేత్రాలు ఎక్కువగా కొండల మీద, గుట్టల మీద వెలుస్తాయి. కానీ ధర్మపురి నరసింహ క్షేత్రం గోదావరి ఒడ్డునే వెలిసింది. గోదావరి పుష్కరాలు ఈ క్షేత్రంలో ఎంతో వైభవంగా జరుగుతాయి. ఇక్కడి గోదావరి నది నీరు కూడా స్వచ్ఛంగా ఉంటుంది. ఇక్కడ దేవస్థానం వసతి గృహాలు, అన్నదాన సత్రాలు కూడా ఉన్నాయి. కాబట్టి భక్తులు నిశ్చింతగా ఒకరోజు గడిపి వెళ్ళొచ్చు. ధర్మపురికి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న కోటిలింగాలలో బయటపడిన శిలాఫలకాలు, శాతవాహనుల కాలం నాటి అంతకన్నా ముందరి రాజుల నాటి నాణేలు, అలాగే 2003లో పుష్కరాల సమయంలో భూమిని చదును చేస్తున్నప్పుడు అతి ప్రాచీన కాలం నాటి యజ్ఞవాటికలు, వాటిలో వాడిన ఇటుక మొదలైనవి బయటపడ్డాయి. శీఘ్రంగా వివాహమవటం ఇక్కడి క్షేత్ర మహత్యం. సాధారణంగా కుజదోషమంటే వివాహానికి ముందే దానికి సంబంధించిన పరిహార క్రియలు చేసుకోవడం చేస్తుంటారు. కొన్నిసార్లు కుజదోషం ఉన్నట్లు తెలియక వివాహం చేసుకోవటం జరుగుతుంది. అటువంటి సందర్భాల్లో వివాహానంతరం వైవాహిక జీవితం సమస్యల పాలవటం కద్దు. ధర్మపురి క్షేత్రం వివాహానంతరం కుజదోషం కారణంగా వచ్చే సమస్యలకు మంచి పరిహారం. దంపతులు ఇక్కడ గోదావరి తీరంలో స్నానమాచరించి స్వామివారిని అర్చించినచో ఎటువంటి వైవాహిక సమస్యలైనా ఇట్టే తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. ఇక్కడ ఫెసిలిటీస్ అన్నీ బాగున్నాయి. దర్శనం కూడా బాగా అయింది. ఎక్కడ ఏం రష్ లేకుండా దూరం పాటిస్తూ దర్శనం బాగా చేయించారు. నిజంగా ఈవో గారికి చాలా ధన్యవాదాలు. మంచి దర్శనం అయింది. దాంతోపాటు భోజన సదుపాయం కూడా బాగుంది. ఎక్కడ తినాలా అనే ఆలోచన ఉంటే అన్నదాన సత్రంలో ఉంటే నిజంగా వడ్డించడం మహా అద్భుతంగా వడ్డించారు. ఇంట్లో తిన్న తృప్తి వచ్చింది. దైవ ప్రసాదం నిజంగా మహా అద్భుతంగా ఉంది. నిజంగా ఈరోజు రావడం చాలా అద్భుతంగా ఉంది, సంతోషంగా ఉంది. గోదావరి, భద్రనదుల సంగమ స్థలమైన ధర్మపురి 5 నరసింహాలున్న ఏకైక గ్రామం. అందులో 3 నరసింహాలయాలు నేటికి పూజలందుకుంటున్నాయి. ఉపనిషత్తులు, పురాణాలలో నారసింహుని రూపము, తత్వము ఎలా చెప్పబడ్డాయో అవి ధర్మపురిలో ఎలా మనకి గోచరమవుతున్నాయో ఆలయ చరిత్ర ద్వారా తెలుసుకోవచ్చు. 32 రకాల నారసింహ రూపాలు స్థల పురాణాలలో వర్ణించబడినాయట. ధర్మపురి గర్భాలయంలో ఉన్నది ప్రహ్లాదుని రక్షించిన నారసింహుడు. మాకు ధర్మపురి నరసింహస్వామి చాలా ఇష్టం. ప్రతి సంవత్సరం వస్తాము. ఇంటి దేవుడు, అనుకున్న కోరికలు అన్నీ నెరవేరుతాయి. మా అల్లుడు బిడ్డ ఇక్కడనే ఉంటారు. ప్రతి సంవత్సరం అందరం వస్తాం. మేము వచ్చినాము, చాలా సంతోషమైంది. అన్ని దర్శనాలు మంచిగా అయినాయి. మమ్మల్ని ఎప్పుడిప్పుడు ఆయురారోగ్యాలు ఉంచాలి. మేము సిరిసిల్ల నుండి వచ్చేసాము. ఇక్కడి ప్రధాన దేవాలయమైన శ్రీ యోగలక్ష్మి నృసింహుని ఆలయమునందు ఎక్కడా కనబడని బ్రహ్మదేవుని విగ్రహము, యముని విగ్రహముండుట మిక్కిలి విశేషము. ఇక్కడికి వచ్చిన యాత్రికులకు యముని దర్శనము వలన నరక బాధ ఉండదని క్షేత్ర పురాణము తెలుపుతున్నది. ముఖ్యంగా ఇక్కడ పుణ్య గోదావరి నది సమీపంలో నుండుట చేత యాత్రికులకు సకల పాప నివారణ కావడమే కాక ఎంతో ఆహ్లాదకరమైన విహార కేంద్రంగా కూడా భక్తులను ఆకర్షిస్తున్నది. ఈ ప్రాంత గోదావరి ప్రమాదకరమైనది కాక స్వచ్ఛమైన నీటి ప్రవాహము గలది. శ్రీ నృసింహస్వామివారు వైశాఖ శుక్లపక్షములో పూర్ణిమకు ముందు వచ్చే చతుర్దశి నాడు ఆవిర్భవించారు. ఆ పుణ్యదినమునే మనం శ్రీ నృసింహ జయంతిగా జరుపుకుంటూ ఉంటాము.
1800 ప్రాంతంలో కాయస్థం శేషప్ప కవి ఇక్కడ ప్రధాన దైవం పేరున భూషణ వికాస శతకం రచించారు. ఇది నరసింహ శతకంగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయానికి తెలంగాణ నుంచే కాక ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక నుంచి కూడా భక్తులు వస్తారు. భక్తుల సౌకర్యార్థం ఈ ఆలయం ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8:30 గంటల వరకు తెరిచి ఉంటుంది. మధ్యలో స్వల్ప విరామ సమయం ఉంటుంది. స్వామివారికి అన్ని రకాల అభిషేకాలు, సేవలు నిర్వహిస్తారు. బస చేయాలనుకునే భక్తులకు దేవస్థానం వసతి గృహాలు లభిస్తాయి. అడ్వాన్స్ బుకింగ్ సౌకర్యం కూడా ఉంది. ఉచిత అన్నదాన సత్రాన్ని కూడా నిర్వహిస్తుంది దేవస్థానం. సంసార సాగర నిమజ్జన ముహ్యమానం దీనం విలోకయ విభి కరుణానిధేమా ప్రహ్లాద భేద పరిహార పర్వతార లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం సంసార కూప మతిఘోర మగాధమూలం సప్రాప్య దుఃఖ సతసర్ప సమాకులస్య దీనస్య దేవా కృపాయ శరణాగతస్య లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం. శ్రీ లక్ష్మీ నృసింహ శరణాగత పారిజాత జ్వాలా నృసింహ కరుణామయ దివ్యమూర్తే లీలా కటాక్ష పరిరక్షిత సర్వలోక శ్రీయోగ నృసింహ మమ దేహి కరావలంబం. చూసారుగా ధర్మపురి నృసింహ క్షేత్ర విశేషాలు. మరో దేవాలయ విశేషాలతో మీ ముందుంటా. నమస్తే.